మనం పాఠశాలలో చదువుకునేటప్పుడు ఆఫ్రికా ఖండం ఈ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఖండంగా చదువుకున్నాం. కానీ మ్యాప్‌లో చూస్తే ఆఫ్రికా కంటే కొన్ని భూభాగాల్ని పెద్దవిగా చూపడం జరిగింది. ఈ మ్యాప్‌ని కాసేపు చూడండి. చూసారా? మీరు ఏం గమనించారు? ఆఫ్రికాలోని ఈ గీత 7,200 కిలోమీటర్లు చూపిస్తుంటే, యూరప్ మరియు రష్యాలలో కేవలం 6,400 కిలోమీటర్లు మాత్రమే ఉంది. ఈ వ్యత్యాసం మీరు స్పష్టంగా గమనించారా? ఇది మెర్కేటర్ ప్రొజెక్షన్ మ్యాప్. మనకు బాగా పరిచయమైన మ్యాప్ ఇది. మనం చదువుకునేటప్పుడు పాఠశాలలో కూడా ఇదే చూసాం. ఇది మనకు నిజాన్ని చూపించదు. ఈ మ్యాప్ ఒక భ్రమ మాత్రమే. మెర్కేటర్ ప్రొజెక్షన్ మ్యాప్. దీనిని 1569లో సముద్ర నావికుల కోసం రూపొందించారు. ఇక్కడ మీరు గమనించండి. ఆఫ్రికా ఖండంలో ఒక చివర నుండి మరొక చివరకు అడ్డ దూరం 7,200 కిలోమీటర్లు. అదే యూరప్ రష్యాల గుండా ఒక చివర నుండి మరొక చివరకు దూరం కేవలం 6,400 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఈ మ్యాప్ని చూస్తే దూరం ఎక్కువగా ఉన్నది దగ్గరగాను, దగ్గరగా ఉన్నది దూరంగాను కనిపిస్తుంది. ఇలా కనిపించడానికి కారణం ఈ మ్యాప్ ప్రయాణానికి సరిపడేలా ఉత్తర భాగాలను పొడిగించి దక్షిణ భాగాలను తగ్గించి వేశారు. దక్షిణ భాగంలోని ఖండాలు చిన్నవిగా దగ్గరగా ఉండటం నిజం కాదు. ఉదాహరణకు గ్రీన్లాండ్ దేశాన్ని చూడండి. ఈ మ్యాప్ని చూడండి. గ్రీన్లాండ్ ఎంత చిన్నదిగా ఉందో చూసారా? కానీ మనం చదువుకున్న మ్యాప్లో ఎలా ఉంటుందో గమనించండి. నిజానికి ఆఫ్రికా ఎంత పెద్దదంటే మనం చదువుకున్నట్లుగా ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఖండం. అమెరికా, చైనా, ఇండియా మరియు యూరప్ ఇవన్నీ కలిసినా కూడా ఆఫ్రికాలో ఇంకా చోటు ఉంటుంది. ఈ మ్యాప్ వక్రీకరణ వలన మనం ఆఫ్రికా చిన్నదని అనుకుంటాం. నిజమైన పరిమాణాన్ని చూపించే మ్యాప్లలో గమనిస్తే నైరోబీ నుండి డకార్కు ఉండే దూరం మాస్కో నుండి లండన్ మధ్య దూరం కంటే ఎక్కువ. ఆఫ్రికాని చిన్నదని భావించడం వలన మనం దాని శక్తిని, చరిత్రను నిర్లక్ష్యం చేస్తున్నాం. మీకు నిజమైన ప్రామాణికమైన మ్యాప్లను చూడాలనుకుంటే గల్ పీటర్స్ మ్యాప్లను చూడండి. కాబట్టి ఇక మీదట మ్యాప్ చూస్తే గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికా చిన్నది కాదు, ఇది భూమి మీద రెండవ అతిపెద్ద ఖండం అని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.